అసలు మీకు విచిత్రం తెలుసా? క్యాండిల్స్ 12 సంవత్సరాలు అనుకుంటే 12 సంవత్సరాల క్యాండిల్స్ ముట్టిస్తారు. 12 క్యాండిల్స్ ముట్టిస్తారు. ముట్టించి ఏం చేస్తారు? దాన్ని 12 క్యాండిల్స్ ముట్టించి ఏం చేస్తారు? 12 ముగించి 13లోనికి వెళుతున్నాడని 12 క్యాండిల్స్ ముట్టిస్తారు. ఇప్పుడు ముట్టిస్తలేరులే, 12 అని పెట్టి ఒకటే 12 అని నెంబర్ వేసి పెడుతున్నాడు. దాన్ని ఏం చేయాలి? వాడు ఊదుతాడు, ఆర్పేస్తాడు. అంటే ఏమన్నట్లు ఆర్పేయడం అంటే? ఎందుకు ఆర్పేస్తున్నాడు? ముట్టించి మళ్ళీ ఆర్పేయడం ఏంటి? 12 సంవత్సరాలు ఆరిపోయాయి, అందుకే ఆర్పేస్తున్నాడు. ఆడే 12ని ఆర్పేస్తున్నాడు. నా జీవిత కాలంలో 12 సంవత్సరాలు ఆరిపోయాయి. భయం లేదు అసలు. అమ్మో, బర్త్డేలు చేసుకుంటే వెనక డెత్ డే వస్తుందన్న సంగతి మనం ఆ టాపిక్ ఆ సందర్భంలో మాట్లాడితే, అరే పొద్దున్న లేదా శుభమాని కార్యక్రమం పెట్టుకుంటే డెత్ డే గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ ఏమొస్తుంది దాని వెనకాల ఏమొస్తుంది? నీకు డెత్ డే ఎప్పుడు ప్రారంభించింది తెలుసా? నీవు పుట్టినప్పుడే నీ డెత్ డే ప్రారంభమైంది. అర్థం కావట్లేదు. ఆరిపోయాయి 12 సంవత్సరాలు ఆరిపోయాయి వాని బ్రతుకులో. ఇంకెన్నుంటో తెలియదు. ప్రియులరా, ఆలోచిస్తే భయం వేస్తుంటుందండి. జీవితం గురించి ఆలోచిస్తే భయం వేస్తుంటుంది. ఎంత విచిత్రం దేవుని ఆలోచనలు చూడండి, ఎంత అద్భుతంగా దేవుని మాటలు ఎంత ఉన్నతమైనయండి. ఈ మాటలకు మనుషులు తావివ్వరు, మనుషులు మనసు పెట్టరు. ఈ కార్యక్రమాల కోసం ప్రయాసపడాలన్నా, ఈ కార్యక్రమాలు ఉన్నతంగా నడిపించాలన్నా, వీటిని ఉన్నతంగా ముందుకు అనేకులకు వినిపించాలన్న ఉద్దేశాలు ఇవన్నీ మనలో అంతగా తీవ్రత ఉండదండి. అసలు ఆ రగిలే విశ్వాసం మనలో రోజు లోకంలో లోక పరిస్థితులను బట్టి సన్నగిల్లిపోతుంది తప్ప ఇటువంటి విలువైన సంగతులు అనేకుల కోసం మన యొక్క బ్రతుకు కాలాన్ని, మన జీవిత కాలాన్ని పనంగా పెట్టి మంచి కోసం ఆయుష్ కాలాన్ని ఉపయోగించేది పోయి, ఆ దేవదేవుడు ముందు ఒకరోజు నాయనా ఇదో మంచి కోసం నా ఆయుష్ కాలాన్ని ఉపయోగించాను, బలా నమ్మకమైన నా కుమారుడా మంచి కోసం బ్రతికింది ఈయన బ్రతుకు. ఈయన క్రియలను బట్టి ఈయనకి మహోన్నతమైన లోకంలో ఆ మహోన్నతమైన సింహాసనాన్ని ఈయన కోసం సిద్ధం చేయండి.